ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మొంతా తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సాగర్ తీరం కుంభాభిషేకం రేవద్ద తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని లబ్ధిదారులకు బియ్యం తదితర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, మొంతా తుఫాన్ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన అన్ని వసతులు కల్పించింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లకు హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి పంపించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించగలిగామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం తరపున 50 కేజీల బియ్యం, కిలో పప్పు, నూనెతో పాటు 6 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ కేటీ సుధాకర్, కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంవీవీ సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ లోమి బాలాజీ, తుమ్మల సునీత, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ కమిటీలు వేయడం, ఆ కమిటీల ద్వారా ప్రజలందరూ కూడా, తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఓ చోట చేర్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం, ఇవన్నీ చేయడం. అదేవిధంగా బోట్లన్నీ ఫిషింగ్లో ఉన్న ఆ టైంలో వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఇచ్చి అన్నీ కూడా ఒడ్డుకి రప్పించడం. అదేవిధంగా ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇంట్లో ఉండాలని జాగ్రత్తలు చెప్పడం ప్రజలందరూ కూడా పాటించారు. అక్కడక్కడ తీర ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే ముప్పుకు గురవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా శిబిరాలకు తీసుకురావడం జరిగింది. ఆ క్యాంపులో పెట్టడం, వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవ్వడం. అదేవిధంగా ఎక్కడన్నా ప్రమాదం జరుగుతుంది, కరెంటు పోతుంది, కరెంటు స్తంభాలు పడిపోయినా, చెట్లు పడిపోయినా వెంటనే జాగ్రత్త తీసుకోవాలని చెప్తే, ఎక్కడైనా చెట్టు పడిపోతే వెంటనే రిమూవ్ చేయడం, తీసేయడం. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కూడా. దురదృష్టం ఏంటంటే మన కాకినాడ నగరంలో బోట్లన్నీ వచ్చేసి ఒడ్డుని కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు కూడా ఒక అబ్బాయి వాళ్ళ బోటు గాలి వేస్తుంది, కట్టుకోవడానికి వెళ్ళాలి, కట్టుకోకపోతే తేలిపోతాను ఆలోచనతో అక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారి పడిపోవడం, చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి. అంతే తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. అయితే ఈరోజు ప్రభుత్వం పెద్ద సాయం అందిస్తుంది, ఎప్పుడు లేని సాయం చేస్తుందండి ప్రజలకి. ఈ రోజున 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళదుంపలు కేజీ, నూనె కేజీ, పంచదార కేజీ, అది అన్నీ కూడా పప్పులు అన్నీ కూడా 6 ఐటమ్స్ ఇస్తుంది ఈ రోజున. మత్స్యకారులకు ఇప్పుడే అందరూ కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వీవర్స్ కూడా ఇస్తుంది ఈ రోజున.
ఎప్పుడు చేయని సాయం చేసింది. ఈరోజు మత్స్యకారులు అందరి తరపున, వేవర్స్ తరపున, ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వం ఏదైతే సాయం చేస్తుందో ఆ సహాయానికి వారందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్ రెవెన్యూ ఎన్నికల అగ్నిమాపక పోలీస్ శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎం గోదాం భద్రతకు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం గోదాం భద్రతను తనిఖీ చేసి నివేదిక పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులెవ్వరూ అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ భరోసా ఇచ్చారు. మొంతా తుఫాన్ ప్రభావంతో గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో నేల కొరిగి దెబ్బతిన్న ఉద్యాన పంటలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఆల్రెడీ రెన్యువేషన్ వ్యవసాయ అధికారులు, మరి హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా, ఏ కనెక్టెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా 1-2 రోజుల్లో మొదలెడతారు. మొదలుపెట్టి ఎవరికి నష్టం లేకుండా చేస్తారు. సచివాలయ సిబ్బందికి కూడా రిక్వెస్ట్ చేయడం, హెచ్చరించేది ఏంటంటే, ప్రతి రైతు ఎవరైతే నష్టపోయారో ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకుని పెట్టవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందికి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే రైతులు కూడా సచివాలయ సిబ్బందికి వెళ్ళేటప్పుడు మీ డామేజ్ అయిన పొలం యొక్క ఫోటో కూడా తీసుకుని వెళ్ళండి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉండి ఎన్రోల్మెంట్ అవ్వకపోతే కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పై అధికారులు దాన్ని చూసి పెడతారు. ఏది ఏమైనా మరి అటు వచ్చేసరికి కొత్తపల్లి మండలంలో నాగులాపల్లి, ఇసుకపల్లి, ఎండపల్లి, అలాగే కొత్త పిఠాపురం మండలం, ఇవన్నీ కూడా గొల్లప్రోలు టౌన్కి సంబంధించి వరిచేలు, ఇవన్నీ కూడా చాలా చోట్ల పండిన చేలు పడిపోవడం జరిగింది. కానీ నిన్నటి వరకు మునగలేదు. వరద నీరు డైవర్షన్ చేశాం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇంకా పైనుంచి వరద ఎక్కువ వచ్చేస్తుంది. నిన్న వర్షాలు ఎక్కువ పడ్డ అల్లూరి సీతారామరాజు నగరానికి. ఏదేమైనా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది వరకు ఇదే గ్రామంలో నిన్న గీత గారు వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇదే గ్రామంలో మిరప చేలు దెబ్బతిన్నా, పత్తి చేలు దెబ్బతిన్నా, అరటి చేలు దెబ్బతిన్నా కనీసం ఎన్రోల్మెంట్కి, ఇది రెన్యువేషన్కి రాయలేదు, పేర్లు రాయలేదు. ఉల్లి తోటలు దెబ్బతిన్నా రాయలేదు. అప్పుడు ఎంతో మేము ధర్నాలు చేసి గొడవ పెట్టినా సరే రాయలేదు. అటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈ వరద ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పంటలు నష్టపోయిన రైతులు అన్ని రకాల పంటలకు సంబంధించి నష్టపరిహారం త్వరలోనే అన్ని రాసుకుని అధికారులు వస్తారు, నష్టపరిహారం ఇస్తారు. తుఫాన్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కరప మండలం ఉప్పలంక గ్రామంలో మొంతా తుఫాన్ బాధితుల సహాయార్థం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు 50 కేజీల రైస్ బ్యాగ్, కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, పంచదార 1 కేజీ కిట్లను 840 మంది మత్స్యకార కుటుంబాలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పిదాని లీలా, ఖాదీ బోర్డు డైరెక్టర్ సిరంగు శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా వరకు మీ ఊర్లో అందరూ కవర్ అవుతారు. అందరికీ కూడా మత్స్యకారులకు సపరేట్గా అది వేరే, సారం వెళ్ళి వాళ్ళకి వేటకెళ్ళి వాళ్ళు వేరే కదా. ఆలోచన చేసి మీరు వెంటనే మళ్ళు నీళ్లు ఇంకా అందులో సరిపోయి మీరు పళ్ళలోకి వెళ్ళడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ అందరికీ రేషన్ ఫ్రీగా ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం మొదలైంది. మొదట ఎమ్మటే అందుబాటులో ఇవాళ కార్యక్రమం స్టార్ట్ చేయాలి కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి పంచదార అలాగే బియ్యం ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగిలిన దాని అమ్మారావు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి రేషన్ షాప్లో ఉంటుంది. మన కూటమి నాయకులు అందరూ దగ్గరుండి రేషన్ షాప్లో ప్రతి ఒక్కటి మీకు ఈయనక్కడ తెలుగుదేశం పేరు ఎలాగారు మేమంతా కలిసి ఇక్కడ ఎలాగైతే పార్టీలకు అతీతంగా అందరూ కూటమిగా ఎలా నిలబడి చేస్తారో మీరు కూడా ఊళ్ళో అలా నిలబడి వీళ్ళందరికీ దగ్గరుండి
ప్రతి వస్తారు ఫిబ్రవరి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇట్లాగే ఖచ్చితంగా చాలా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన క్రీడా విభాగం జై భారత్ సంయుక్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి గోపి తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట సెట్రాస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యువజన అధికారి గోపి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, బీజేపీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి చేసిన సేవలు నేటి యువతరంకి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 17 తేదీన కాకినాడలో ఒక పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుందండి. రూట్ మ్యాప్ ఏంటంటే మన కాకినాడ హోమ్ స్టేషన్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నుండి స్టార్ట్ చేసి మన ఆదిత్య కాలేజ్ ఉమెన్స్ ఆదిత్య కాలేజ్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళందరూ పాల్గొంటారండి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుండి కలెక్టర్ గారు, స్థానిక ప్రభుత్వ అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ యువతలో యూనిటీ పంచే ఉద్దేశంతో ఈ మెగా పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ సమావేశం ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ పాదయాత్రని జనాల్లోకి మీ ద్వారా కొంచెం ఎక్కువగా తీసుకెళ్లాలని, అందరికీ చేరవేయాలని మన భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మై భారత్ కాకినాడ తరఫున నేను అభ్యర్థిస్తున్నానండి. ఈ కార్యక్రమంలో 500 మంది యువత మినిమం 500 మంది యువత పాల్గొంటారు. ఇంకా మన ఎవరైతే ఆసక్తి ఉన్నారో యువత అందరూ పాల్గొచ్చండి. ఈ కార్యక్రమం ద్వారా చెప్పవలసింది ఇదే అండి. ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా మై భారత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర మోడీ గారు వారిని చాలా గౌరవిస్తూ మొన్ననే ఒక కాయిన్ పైన కూడా ఆయన ఒక ముద్రించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది ఒక కాయిన్ పై ఆయన్ని ముద్రించడం జరిగింది. అలాగే మన భారత మాత ఒకటి ముద్రించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి ఒకటి ముద్రించడం జరిగింది. అలాగే ఇంకొక ఆయన సర్దార్ ఎవరో ఉన్నారో వారిని కూడా ముద్రించారు. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇటువంటి సమరయోధుల యొక్క ఒక గౌరవించడం అనేది మన భారతదేశ సాంప్రదాయంగా భావిస్తూ ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అది మన వల్లభాయ్ పటేల్ గారు, అంటే వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్నే ఆయన చేసినటువంటి చారిత్రాత్మక కార్యక్రమాలను చూసి ప్రజలే ఆయనకి సర్దార్ అని బిరుదు ఇవ్వడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఒక నామకరణం చేయడం జరిగింది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఈయన ఒక జయంతిని 150 జయంతిని మై భారత్ వాళ్ళతో కలిసి, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, రాజ్యసభ్యులతోటి, అలాగే మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసేందుకు వచ్చానని, నష్టం జరిగితే పరిష్కార చర్యలు తక్షణం ఉంటాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. మొంతా తుఫాన్ వల్ల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పండం దొరబాబుతో కలిసి ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పిఠాపురం పట్టణంలో జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ తదితర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణ శివార్న వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గొర్రికొండ, ఏలేరు, సొద్దుగడ్డ కాలువలను పరిశీలించారు. పండ్లు పడకుండా జరుగుతున్న కాలువల గట్ల భద్రతా సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి, ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే, అంటే వాటర్ వచ్చేస్తున్నాయని తెలియగానే రాత్రికి రాత్రే లోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో, ఉప్పాడ ఏరియాలో, జీపీటీఎల్ మొత్తం అంతా కూడా మూయించడం జరిగింది. కొత్తపట్నం దగ్గర కూడా మూయించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది. సుమారు 25 క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో 30,000 to 40,000 భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తూ 5,000 లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ, అలాగే 1,50,000 వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ, వాళ్ళకు కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది.
అలాగే అక్కడ పోలీస్ సిబ్బందులు కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా, ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పుడు వరకు ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బ్రతిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి 1 గంట అయినా 2 అయినా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇది అవ్వంగానే డ్యామేజ్ అయిన అన్నిటికీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ విప్ గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ, నేను, జిల్లా అధ్యక్షులు, అలాగే పెండున దొరబాబు గారు కలిపి మొత్తం 4 లోకల్ నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి, పిఠాపురంలో ఎక్కడికి నీళ్ళు వెళ్ళిపోయినాయి, అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది, ఎలా కోతకు గురవుతుంది, రైతులు పడే ఇబ్బందుల్ని అన్నిటిని చూసి అక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది, ఆల్రెడీ 500 పోల్స్ని కూడా తెప్పించి పెట్టాం. సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి, కోతకు గురైన పొంతలు కానివ్వండి, అన్నింటినీ కూడా సెర్చ్ చేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు. సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ని కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ హామీ. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, తక్షణం మీరు అందుబాటులో ఉండాలి. ఒక్క ఫోన్ కాల్ ఎవరన్నా చేస్తే మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలని ఆయన చెప్పిన మీదట ఇక్కడ అందరూ ఎంపీ గారు, దొరబాబు గారు, బాబు గారు వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు మీరు అందరూ చూసుకొని ఉన్నారు. క్యాంపులకు వెళ్ళి అక్కడ వారికి భోజనాలు అందుతున్నాయా లేదా, వైద్య సహాయం ఉందా లేదా, ఎక్కడన్నా ఇళ్లలో ఉండిపోయారా, ఉండిపోతే వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఇటువంటివన్నీ వాళ్ళు చేసి ఈ గండాన్ని గట్టెక్కే విధంగా కృషి అయితే జరిగింది. దీనికి ప్రజల సహకారం కూడా అపారంగా ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏదో ఒక హెచ్చరిక చేయడమో అలర్ట్ చేయడమో చేసి ఆగిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతరం ఏ నష్టం ఎవరికి కలగకూడదు అని అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేస్తూ వారికి అందుబాటులో ఉంచి ఈ తుఫాను వల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం అయితే మనం అందరం చూసాం. ఇది కూటమి ప్రభుత్వం ఘనత. నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్ళు మునిగిపోవడం చూసాము. అదేవిధంగా ఈ గరికొండ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, లెవెల్స్ పెరిగితే ఈ వాటర్ ఏలేరు ఊరికి ఏమైనా మనకు ప్రమాదం ఉంటుందా, ఇటువంటి అంశాలన్నీ అధ్యయనం చేసి రమ్మన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరిగింది, అధికారులు ఇంకా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. పంట నష్టం ఏ ఏరియాలో ఎంత మేరకు జరిగిందనేది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే 4 ఇళ్ళు మాత్రమే దెబ్బతిన్నాయన్న సమాచారం కూడా ఉంది. అయితే 2 రోజుల్లో సమగ్రమైన సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం తక్షణం చర్యలు ఉంటాయి, నష్టపరిహారం చెల్లించడం అనేది ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా రోడ్లు పోయినా, విద్యుత్ స్తంభాలు పోయినా నెలల తరబడి పెండింగ్లో ఉంటాయి. అలా కాకుండా తక్షణం ఈ కార్యక్రమాలకి పూర్తి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఎవరితో మాట్లాడినా ఒక భరోసా, ఆయన ఉన్నారు, ఆయన మమ్మల్ని చూసుకుంటారని చాలా సంతోషంగా. ఇన్ఛార్జి గారు అంటే పార్టీ పరంగా అనేకమైన మార్పులే జరుగుతుంటాయి. ఇదివరకు ఆయన ఒక్కరే చూసేవారు. ఇప్పుడు 5 సభ్యులను పవన్ కళ్యాణ్ గారు నియమించారు. మర్రెడ్డి గారికి వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉండాలని కోరుకోవడం కూడా అసహజంగా ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడ 4-5 నిరంతరం ఉంటారు. ప్రజలకి ఏ అవసరం వచ్చినా వాళ్ళు అందుబాటులో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఏలేరు అధికారంలో జరుగుతుంది. ప్రాజెక్ట్ ఆయన ఎమ్మెల్యే అవ్వగానే తెప్పించుకున్నారు. 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక ఉంది. దాన్ని తప్పకుండా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ బీచ్ రోడ్లో కుంభాభిషేకం గుడి వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు, రహదారులు దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి మత్స్యకారులు జీవనోపాధి చేపల వేటకు వెళ్లటమని, వారు తెల్లవారుజాము నుండి వేటకు వెళ్లే సమయంలో బోట్ల నుండి వెళ్లేటప్పుడు కుంభాభిషేకం గుడి వద్ద ఉన్న బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుండగా బ్రిడ్జ్ హైట్ నిర్మాణం తక్కువగా ఉండటం కారణంగా అనేక ప్రమాదాలు జరిగి బోట్లు గుద్దుకుని కార్మికులు కింద పడి మృతి చెందుతున్నారని, కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి చేపట్టాలని అనేకసార్లు ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోలేదని అన్నారు. మత్స్యకార గంగపుత్రులు చేపల వేట మాత్రమే తెలుసని, రాజకీయాలు రావని, తమ మత్స్యకారులంతా ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆవేదనలో ఈ నిరసన తెలియజేస్తున్నామని, ఈ నిరసనలో ఏ రాజకీయ ప్రమేయాలు లేవని, నూతన బ్రిడ్జ్ నిర్మాణం జరిగే వరకు మత్స్యకారులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మత్స్యకారులు చేస్తున్న ఆందోళన నిరసనకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణం సెలక్షన్ అయిందని, ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నవంబర్లో ప్రారంభిస్తామని, బ్రిడ్జ్ పూర్తి చేసేందుకు నేను చొరవ తీసుకుంటానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో మత్స్యకారులు నిరసనను విరమింపచేశారు. కార్యక్రమంలో అర్జున్, ప్రసాద్, రాజు, లోవా, కుమార్, బద్రి, సింహాద్రి, కిరణ్, సాంబయ్య, యోహాన్, మోసే తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజు ఆధ్వర్యంలో మోంతా తుఫాన్ కారణంగా మునిగిపోయిన చేనును రైతులతో కలిసి పరిశీలించారు. కరెడ్ల గోవిందరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మేరకు కొవ్వూరులో ఉన్న నష్టపోయిన పంట చేను కూటమి ప్రభుత్వంచే ఆర్థిక సాయం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ ముమ్మిడి బుచ్చి, గొల్లపల్లి సతీష్ రైతులు పాల్గొన్నారు. మరి ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మాకు ఆర్బీకే అయినా, విఆర్ఓలు కానీ, ఆర్ఎస్కే కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు మా రైతులందరికీ అండదండలుగా ఉండి ప్రతి చేనులోకి వెళ్ళి అక్కడ ఏమవుతుందో, పడిపోయిందా లేదా అని చూసి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తే 550 ఎకరాలు మా కొవ్వూరు గ్రామంలో రావటం చాలా దురదృష్టకరం. ఇటువంటి ముత్తాసు తుఫాను వలన చాలామంది రైతులు పాలైపోయారు. ఎందుకంటే దానికి రైతు ఎంతో కష్టపడితేనే కానీ 120 రోజులు కష్టపడితేనే కానీ చేతికి అందన ఇప్పుడు నేల పాలైపోయింది. అందుకని ప్రభుత్వం దిగొచ్చి ఎకరానికి 10,000 చేయటం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి రైతు కూడా బాగుపడాలని, ఆనందంతో ఉండాలని మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా ప్రీతం నాయకులు మరి పంతం నానాజీ గారు కానీ ఆదరణలో ఈరోజు కొవ్వూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి 500 ఎకరాలకి ఖచ్చితంగా డబ్బులు అందుతాయని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వేదాలను అనుసరించి చేసే యజ్ఞయాగాదులకు ఎటువంటి విపత్తులైనా ఆపగలిగే శక్తి ఉంటుందని, ప్రభుత్వాలు కూడా దేశ భద్రత, ప్రజా సంక్షేమాల కోసం వేదాలను, యజ్ఞ యాగాదులను ప్రోత్సహించాలని ప్రముఖ పండితులు సాయిజీ, శ్రీరామదత్త సాయిపీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా లోక కళ్యాణార్థం పిఠాపురం పట్టణంలో శ్రీరామదత్త సాయిపీఠంలో 2 రోజుల పాటు నిర్వహించిన అతివృష్టి నివారణ యజ్ఞం ఘనంగా ముగిసింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ అధ్యక్షుడు చాగంటి వెంకట్ సూచనలతో శ్రీరామదత్త సాయి పీఠంలో సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ యజ్ఞ కార్యక్రమం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి రెడ్డి సాయిజీ మీడియాతో మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో యజ్ఞ ఫలంగాను రాష్ట్రానికి మొంతా తుఫాన్ గండం తప్పిందన్నారు. నిన్నట ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించి నిరవధికంగా దత్తాత్రేయుని దయ వల్ల అంతా క్షేమంగా, ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా, ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా మేము చేసిన ఫలితాన్ని ఆ భగవంతుడు, ఆ దత్తాత్రేయుడు తప్పనిసరిగా అనుకూలించి ఇవాళ ప్రకృతి శాంతించి ఇవాళ అందరూ లోక కళ్యాణార్థం చేసిన ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. లేకపోతే ప్రభుత్వాలు హెచ్చరించిన దానికి జనం చాలా భయపడ్డారు.
మేము కూడా చాలా భయపడ్డాం. అంటే ఉప్పాడ, పిఠాపురం ఈ ఏరియా కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా చాలా నష్టపోతుంది, ప్రాణ నష్టం జరుగుద్దని కూడా హెచ్చరికలు చేశారు ప్రభుత్వం వారు. కానీ ఏంటంటే ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలు చేయడం వల్ల ఆ యజ్ఞ పురుషుడు దయ వల్ల అన్నీ కూడా సక్రమంగా జరిగి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. నిర్విఘ్నంగా ఇప్పుడే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసి రాష్ట్రానికి తీరని విపత్తు అని భావిస్తున్న తరుణంలో దాన్ని నియంత్రించడానికి, బలహీనపరచడానికి, దాన్ని దిశ మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ఋత్వికుల ప్రయత్నాలు ఫలించాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైంది, నిన్న సాయంత్రానికే మన రాష్ట్రం ఫలితం చూసిందని చెప్పగలుగుతున్నాను. ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వాన్ని, ఇతర ప్రముఖుల్ని వేద విద్యను సహకరించాలని, వేద విద్యను ప్రోత్సహించాలని, అంతేకాకుండా కేవలం ప్రార్థనలు, ఆరాధనలు మాత్రమే కాకుండా శాస్త్రీయమైనటువంటి హోమ ప్రక్రియ ద్వారా మనుషుల ఆరోగ్యాన్ని, దేశ భవిష్యత్తుని కూడా మెరుగుపరచొచ్చని, కాపాడొచ్చని ఈ సందర్భంగా మరొకసారి నిరూపితమైంది. ద్వారా నివారణ చేయగలమైనటువంటి రీసెర్చ్లన్నీ కూడా వారు చేస్తూ ఎన్నో ఖచ్చితంగా వేదం యొక్క శక్తిని మేము ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి విపత్తులన్నీ కూడా వేదం ద్వారా మేము నివారణ చేస్తాము, అతి తక్కువ ఖర్చుతోటి నివారణ చేస్తాము, చేసేటటువంటి శక్తి వేదానికి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసం, లోక కళ్యాణం కోసం, ఇది ఒకరి స్వార్థం కోసం, ఒకరి గురించో కాదు, లోక కళ్యాణం కోసం ఈ యొక్క కార్యక్రమం సంకల్పం చేసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి ఒక్కరూ వేదం చదువుకోండి, వేదం యొక్క అర్థం తెలుసుకోండి. కాబట్టి ఇటువంటి యజ్ఞాలను గవర్నమెంట్, ప్రభుత్వం వారు గుర్తించి ఇటువంటి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాలాంటి వాడు ఇంకా ఎంతోమంది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వారు ఇటువంటి గుర్తించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి అందరికీ కూడా ఈ యొక్క వేద విద్యం, వేద యజ్ఞాన్ని గురించి అందరికీ తెలియపరిచి ప్రభుత్వం వారి యొక్క సహకారం కూడా ఇందులో ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ, కాకినాడ అపోలో హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శివరామ్ గాంధీ, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మీకు డబ్బు ఇప్పుడు కాకినాడ దగ్గరలో ఉంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కడైతే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, ఎంఆర్ఐ, సిటీ ఒకే చోట ఉన్న చోట అయితే మీకు టైం వేస్ట్ అవ్వదు. లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ స్ట్రోక్ డయాగ్నైజ్ చేసిన డాక్టర్ గారు మళ్ళీ స్కాన్ సెంటర్కి పంపించి మళ్ళీ ఆ స్కాన్ వచ్చి మళ్ళీ డాక్టర్ గారు చూసేటప్పటికి మీకు 2 hours అయిపోతుంది. సో ఆ టైం వేస్ట్ అయిన తర్వాత మీరు మందు తెప్పించి ఇచ్చే అంత టైం ఉండకపోవచ్చు. సో ఎప్పుడు చాయిస్ ఏంటంటే ఎక్కడ చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, ఫోన్ చేసినప్పుడు నియరెస్ట్ ఎక్కడ ఉంది అనేది చెప్పి ముందు అక్కడికి వెళ్ళమంటారు. అది డయాగ్నోజ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత కావాలంటే తర్వాత మీరు స్టెబిలైజ్ చేసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్లో, ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మీరు అవగాహనలో ఏంటంటే స్ట్రోక్ ఎలా రికగ్నైజ్ చేయాలి అండ్ ఎక్కడ పేషెంట్ ఉన్నారో వాళ్ళ నియరెస్ట్ సెంటర్స్, అండ్ మనకి ఈ చుట్టుపక్కల 100 kilometers వరకు మనది ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్ అయితే మనది. సో అది మీరు చూసుకోవాలి. అండ్ ఈ హెమరేజెస్లో క్యాత్ ల్యాబ్ అంటే 4 hours దాటిన తర్వాత ఇప్పుడు గుండెకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఆల్రెడీ చాలామందికి అవగాహన ఉంది ఏంటంటే ఏ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఏ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది అనేది అవగాహన ఉంది. అలాగే బ్రెయిన్కి కూడా ఏ హాస్పిటల్స్లో మీకు ఫుల్ టైం న్యూరాలజిస్ట్ ఉన్నారు అండ్ ఎంఆర్ఐ, సిటీలు ఉన్నాయి, ఎందులో క్యాత్ ల్యాబ్ ఉంది ముందే చూసుకోవాలి. మెకానికల్ థ్రాంబెక్టమీ అన్నది కొంతమందిని పేషెంట్ టు పేషెంట్ అంటే మ్యాక్సిమం 6 hours అయితే అది కూడా ఆల్మోస్ట్ 80 to 90% పేషెంట్స్ రికవర్ అవుతారు దాంట్లో మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా. బట్ ఇంజెక్షన్కి అయితే అప్ టు 9 hours మనం ట్రై చేయొచ్చు. మెకానికల్ థ్రాంబెక్టమీ అయితే అప్ టు 24 hours అంటే పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకొని వాళ్ళకు ఉన్న ఇమేజింగ్ని బట్టి అప్ టు 24 hours వరకు కూడా మెకానికల్ థ్రాంబెక్టమీ అన్నది కొంతమంది పేషెంట్స్కి వర్కౌట్ అవుతుంది. సో మేజర్గా ఈ వరల్డ్ స్ట్రోక్ డే కోసం మన పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన పాయింట్లు 5. 1, హౌ డేంజరస్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్ ఇఫ్ వీఆర్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్. సెకండ్ పాయింట్, రైజింగ్ ఇన్సిడెన్స్
Third point, prevention is better than cure. Fourth point, how to identify stroke with pneumonic B fast. Fifth point, stroke ready centersకే వెళ్ళాలి, ఎక్కడ కూడా ఏ చిన్న చిన్న హాస్పిటల్ దగ్గర లేకపోతే ఆర్ఎంపీ దగ్గర ఎక్కడ ఉండొద్దు. సిక్స్త్ పాయింట్, ఐడియల్గా డాక్టర్ ఏదన్నా ఆ టైంలో సజెస్ట్ చేస్తే ఈవెన్ దో ఇంజెక్షన్కి రిస్క్ ఉన్నా కూడా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో డాక్టర్ సజెస్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసుకునేలాగా ఉంటారు. సో ఈ పర్టికులర్ ఈ 5-6 పాయింట్స్ మీద మనం ఒక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్, అంటే ఆ ఒక్క పేషెంటే కాకుండా వాళ్ళ హోల్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వకుండా మనం కాపాడడానికి కుదురుతుంది. అట్ ది సేమ్ టైమ్ అంటే గవర్నమెంట్ కానీ ఏదైనా ఈ గవర్నింగ్ సర్వీసెస్ నుంచి కూడా మనం ఎట్లయితే సినిమా హాల్స్లో సినిమా స్టార్ట్ అవ్వకముందు క్యాన్సర్ గురించి ఒక వీడియో తీసి పెడతారో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటే ఈ స్ట్రోక్ విధానంలో ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నది చిన్న సజెషన్. రాజానగరం నుంచి కానీ ఎటువైపు నుంచి వచ్చిన మాకు గొల్లమాడ నుంచి కానీ ఎటువంటి పేషెంట్స్ ఇక్కడికి వచ్చినా మాకు రావడం వరకునే ఆలస్యం తప్పించి ఒకసారి అపోలో హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా స్టార్ట్ అయిపోతుందండి ట్రీట్మెంట్ అనేది. ఈ విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. తర్వాత ఈయన గాంధీ గారు మీతో మాట్లాడిన ఆయన పూర్తి పేరు డాక్టర్ కాంట్రేగుల శివరామ గాంధీ. తర్వాత మరకాని వెంకట కుమార్, న్యూరో సర్జన్ అండి ఆయన. తర్వాత డాక్టర్ శరణ్ గారు, ఆవిడ మణి శరణ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్కి హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆంజనేయులు గారు మీకు ఎలాగో పరిచయం. ఇంకా నేను జీవీఆర్ మూర్తి, నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఈ హాస్పిటల్లో ఉన్నాను. ఇది పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంట్రేగుల శివరామ గాంధీ గారు అన్న ఆయన న్యూరో ఫిజిషియన్ అండి. డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారు న్యూరో సర్జన్. గత 20-25 ఇయర్స్గా ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో చాలామంది లైఫ్ సేవ్ చేశారండి. ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, తర్వాత స్పైన్ సర్జరీస్ కానీ, ఇటు స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చేయడం వలన ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఇన్ టైంలో వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ సవిత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు శర్మ మాట్లాడుతూ సోరియాసిస్ సోకిన వారిలో చర్మంపై పొడి, పొరలు, మచ్చలు ఏర్పడటం, ఎరుపు రంగు ప్యాచ్లు కనిపించడం, చర్మం గట్టిపడటం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయని, అవి ఎక్కువ తలపై, మోచేతులపై, మోకాళ్ళు, వెన్ను ప్రాంతంలో కనిపిస్తాయని, కొన్నిసార్లు దద్దుర్లు, దురద కూడా ఉంటాయని, ఇది ఇమ్యూన్ సిస్టమ్ సమస్య వల్ల కలుగుతుందని తెలిపారు. సోరియాసిస్ అంటువ్యాధి కాదు, ఇది ఇమ్యూన్ సిస్టంలోని అసమతుల్యత కారణంగా వచ్చే దీర్ఘకాలిక సమస్య అని, కాబట్టి బాధ్యతలను దూరంగా ఉంచడం కంటే వారికి మానసిక మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలాగా కొంచెం ప్రిమిటివ్ ట్రీట్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు బయోలాజికల్స్ దాకా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ డెవలప్ అయిపోయినాయి. సో అంటే ఇప్పుడు పేషెంట్కి అందుబాటులోకి వచ్చాయి. అంటే డిపెండ్ మనం సోరియాసిస్ని సివియారిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది బాడీ సర్ఫేస్ ఇన్వాల్వ్ అయింది అనేది బాడీ సర్ఫేస్ ఏరియా అంటే బిఎస్ఏ ఎఫెక్టెడ్, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఒక మాదిరిగా ఉంటే మిథోట్రిక్సైడ్ ట్యాబ్లెట్ కానీ, లేకపోతే సివియర్గా ఉంటే సైక్లోస్పోరిన్, ఇంకా బయోలాజికల్స్. అరిచేతులు అరికాళ్ళు వచ్చిన సోరియాసిస్ని మనం పామోప్లాంటల్ సోరియాసిస్ అంటాం, దానికైతే సిట్రిటైన్ అన్న క్యాప్సూల్, ఇలాగ రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ ఏవి ఆందోళన పడకుండా, ఎందుకంటే ఆందోళన అన్నమాట ఎందుకంటున్నానంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విల్ ఇంక్రీజ్ ది సోరియాసిస్. అందువల్ల ఆందోళన పడకుండా రకరకాల మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో పేషెంట్ డాక్టర్ దగ్గర, స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం మార్బిడిటీ అంటే సఫరింగ్ అది ఎక్కువ ఉండకుండా పేషెంట్కి కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని నేను. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ నగరంలో కష్టాల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. అందులో భాగంగా జగన్నాథపురం 20వ డివిజన్కు చెందిన చింత అంజి ఇటీవల మరణించారు. దాంతో ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి వెళ్లి చింత అంజి కుటుంబాన్ని పరామర్శించి అంజి మృతికి సంతాపం తెలిపి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సాయం కింద అంజి కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మచ్చ గంగాధర్ ఇప్పటి వరకు 300 కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఆదేశాల మేరకు ఆయన ఏ దారిలో నడుస్తున్నారో మేమందరం కూడా అదే దారిలో నడుస్తూ ముందుకు సాగుతున్నామండి.
చింతా అంజి గారు కాలం చేసిన కారణంగా వాళ్ళ మిస్సెస్ గారికి మేము ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాము. ఈ సహాయంతో 302 నెంబర్ పూర్తి చేసుకున్నామండి. 302 కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది. ఇలా ఇది 1000 దాకా చేరాలని నేను ఆశిస్తున్నాను. ఇలా సహాయం చేసుకుంటూ ఎంత దూరమైనా కాకినాడలో ఎక్కడికి వెళ్ళినా సరే మచ్చా గంగాధర్ గారు నాది కాదు అని అనుకోకుండా ప్రతి ఒక్క వాటికి ఆయన వచ్చి ఆయన సహాయాన్ని అందజేస్తున్నారు. అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. జై జనసేన. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. That's all for now. This is Sona. For more local updates, keep watching. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.